దేశం మొత్తం 5 రాష్ట్రాల వైపే చూస్తోంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది, జరగనుంది. ఈ ఫలితాల ద్వారా కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, స్టాలిన్ విజయన్ల భవితవ్యం తేలనుంది. గతానికి భిన్నంగా ఆయా రాష్ట్రాల్లో ఈసారి భారీగా పోలింగ్ నమోదైంది. ఎగ్జిట్ పోల్స్ ఎటూ తేల్చకపోవడంతో ఈ రాష్ట్రాల్లో ఎవరు గెలుస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఫలితాలు జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపనున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఫలితాలు మొదటి 3 గంటల్లోనే తేలిపోతాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీల గెలుపోటములపై ఎగ్జిట్ పోల్స్ ఆసక్తికర ఫలితాలు వెల్లడించాయి. అసోంలో బీజేపీ కూటమి గెలుపు ఖాయంగా తెలుస్తోంది. తమిళనాడులో డీఎంకే, కేరళలో యూడీఎఫ్లకు విజయం దక్కనుంది. రేపు కేరళలో ఎల్డీఎఫ్ ఓటమితో ఇండియాలో వామపక్ష ప్రభుత్వాల శకం ముగిసినట్లే. బెంగాల్ దంగల్లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు ఉందని చెప్తున్నాయి. బెంగాల్ ఎన్నికల్లో సీఎం మమత అంతా తానై ప్రచారం నిర్వహించారు. సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తూ ఓట్లను కొల్లగొట్టేందుకు ప్రయత్నించారు. అయితే బీజేపీ సైతం అంతే ధీటుగా ప్రచార బేరి మోగించింది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఉధృతంగా ప్రచారం నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ ఫలితాన్ని ఎవరూ ఖచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారు. తమిళనాడు ఎన్నికల్లో విజయ్కు చెందిన టీవీకే ఎంట్రీతో త్రిముఖ పోరు నెలకొంది. సీఎం స్టాలిన్ నాయకత్వంలోని అధికార డీఎంకే, పళనిస్వామి నాయకత్వంలోని అన్నా డీఎంకే మధ్య ప్రధాన పోటీ ఉంటుందని తొలుత భావించారు. కానీ విజయ్ కూడా బలమైన పోటీ ఇచ్చాడు. తమిళనాడులోనూ రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఇది ఎవరికి కలిసొస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేరళలో పినరయ్ విజయన్ సారథ్యంలోని ఎల్డీఎఫ్ కూటమి, కాంగ్రెస్ సారథ్యంలో యూడీఎఫ్ కూటమి మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. ఎన్డీఏ కూటమి కూడా కొన్ని నియోజకవర్గాల్లో గట్టి పోటీనే ఇచ్చింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికే విజయావకాశాలు ఎక్కువ. అదే జరిగితే దేశంలో ఇక లెఫ్ట్ ప్రభుత్వాలు లేనట్లే. అసోంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి, కాంగ్రెస్ నాయకత్వంలోని మహాజోత్ కూటమి మధ్య పోటీ నెలకొంది. సీఎం హిమంత బిశ్వ శర్మ బీజేపీ తరపున దూకుడుగా ప్రచారం చేస్తే, కాంగ్రెస్ ప్రచారంలో గౌరవ్ గొగోయ్ కీలక పాత్ర పోషించారు. అస్సాంలో బీజేపీ గెలిచే అవకాశం ఉంది. తమిళనాడుకు పొరుగున ఉన్న కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి, ఇండియా బ్లాక్ మధ్య పోటీ కూడా ఉంది. ఇది కూడా ఎన్డీఏకే అవకాశం ఎక్కువగా అంటున్నారు. మొత్తం మీద అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ, తమిళనాడులో డీఎంకే, కేరళలో కాంగ్రెస్ విజయం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక్క వెస్ట్ బెంగాల్ మాత్రం ఎటూ తేలటం లేదు. ఈ సస్పెన్స్కి మరికొన్ని గంటల్లో తెరపడబోతోంది.